హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఇదిగో మరొక ప్రశస్తమైన సమయాన్ని ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయన నామంలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించడానికి, మన హృదయ స్థితిని మనం ఎరిగి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడడానికి, ఆయన ఇచ్చేటువంటి మాటల ద్వారా ఆదరణ పొంది, ఆయన ఇచ్చేటువంటి విడుదలను పొంది, స్వస్థతను పొంది, ఆయన నామాన్ని మహింపరచడానికి ఈరోజు కల్వరి దర్శనం కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనకు ఎంతో ఆదరణ కలుగుతుంది, మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది, ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి మనం నడవగలుగుతాం. ఈ లోకంలో ఎక్కడ చూసినా లౌక్యం, ఎక్కడ చూసినా వ్యాపారం, ఎక్కడ చూసినా లాభం, ఎక్కడ చూసినా స్వార్థం, ఎక్కడ చూసినా మనుషుడు ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేయటం, ఒకరి మీద ఒకరు అసూయపడటం, ఒకరితో ఒకరు పోటీ పడటం, ఒకరినొకరు పాడు చేసుకోవడానికి, ఒకరికొకరు హాని చేసుకోవడానికి ప్రయత్నించడమే చూస్తున్నాం కదా. ఇది ఈ చెడిపోయిన లోకం. అయితే దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఒకరికొరకు ఒకరు బ్రతకాలని దేవుడు నియమించి ఉన్నాడు. మనుషుడు పాప నియమమునకు గురైనప్పుడు తారుమారైన జీవితాన్ని జీవిస్తూ తను తాను నాశనం చేసుకుంటూ చుట్టూన్న వాళ్ళని నాశనం చేస్తున్నారు. అయితే తారుమారైన మన జీవితాన్ని సరిచేసుకుని తిననైన జీవితాన్ని జీవించి దేవునికి ఇష్టలుగా బ్రతుకున్నట్లుగా ఆయన వాక్యం మనకు దిక్సూచిగా ఉంది, హెచ్చరికగా ఉంది, ఆదరణగా ఉంది. కాబట్టి బైబిల్లోని వర్తమానాలు ఏవో కథలు కాలక్షేపంగా కాకుండా నిజమైన దేవుని వాక్యపు సత్యాలుగా గుర్తించి మీరు విశ్వాసంతో ఆలకిస్తే ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకుంటారు. అన్ని విషయాల్లోనూ వర్ధిల్లినట్లుగా ఈ లోకంలో సురక్షితంగా జీవించగలుగుతారు. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు మన ప్రసంగ అంశం దేవునితో ముఖాముఖి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రభువా, నీవెవడవు అని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడనని చెప్పెను. ఇక్కడ అతడు ఎవరితడు? సౌలు. ఎవరి సౌలు? ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవాడు, యూదా మతంలో వైరాగ్యం కలిగినవాడు, గమానియేలు పాదాల దగ్గర చదివినవాడు, ఎంతో నిష్ట కలిగిన పరిచయుడిగా ఆచారాలను పద్ధతులను వెంబడించేవాడు. యూదా జాతే గొప్పదని మత వైరాగ్యం కలిగిన వాడిగా ఉన్నవాడు. అయితే యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానముల తరువాత సంఘం ఉద్భవించింది. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ సమకూడి ప్రార్థించటం, దైవధ్యానం చేయటం ప్రారంభించారు. ఎప్పుడైతే యేసునామములో ప్రార్థించే వారిని ఈ సౌలు చూశాడో, యూదా మతమే గొప్పది అని మత వైరాగ్యం కలిగిన ఆ సౌలు రౌద్రంతో యేసునామములో ప్రార్థించే వారందరినీ చెదరగొట్టడం ప్రారంభించాడు. వారిని హింసించడానికి, వారిని కొట్టడానికి, వారిని రోడ్ల మీద ఈడ్చడానికి, వారిని చిందరవందర చేసి యేసు నామములో ప్రార్థించకూడదు అని చట్టం తీసుకురావడానికి ప్రయత్నించాడు. క్రైస్తవుల్ని ఎంతగానో హింసించాడు. యేసునామంలో ప్రార్థించే వారందరినీ ఎంతగానో బాధ పెట్టి చివరికి వారిని చంపడానికి కూడా లైసెన్స్ తీసుకోవడానికి బయలుదేరాడు. గుర్రం మీద స్వారీ చేసుకుంటూ అతడు దమస్కు రోడ్లో పయనిస్తున్నప్పుడు అక్కడ జరిగిన సంభవమే ఇప్పుడు చదివిన భాగం. మళ్ళీ చదవమంటారా? అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఆ పట్టపగలు గొప్ప వెలుగు అతడి చుట్టూ ప్రకాశించింది. అతడు ఆ వెలుగును చూడలేక నేల మీద పడ్డాడు. అప్పుడు సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావు అన్న ఒక స్వరాన్ని విన్నాడు. చూడండి, యేసు ప్రభు నామాన్ని ధిక్కరించిన ఈ సౌలు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న వారిని హింసిస్తున్న ఈ సౌలు యేసు ప్రభు చేత ప్రేమించబడటం చూస్తున్నాం. ఎందరో ఈ దినాన మత వైరాగ్యంతో ఉన్నారు, మూఢనమ్మకాలతో ఉన్నారు. ఎంతోమంది ఈ రోజున ఇతరులను హింసించేవారిగా ఉన్నారు, బాధ పెట్టేవారిగా ఉన్నారు. మనుషులను తన ఆధ్వర్యంలో ఉంచుకోవాలని ప్రయత్నించేవారు,
తాను చెప్పిందే శాసనంగా ఉండాలి అని భావించేవారు ఎందరో ఉన్నారు. మనిషి మనిషిని ఎదిరించగలడేమో గాని దేవునిని ఎదిరించగలడా? మునిగోలుకు ఎదురు తన్నుట నీకు క్షేమము కాదు అని ప్రభువు చెప్పటం మరొక చోట చూస్తున్నాం. మునిగోలు అంటే గొడ్లను కట్టడానికి భూమిలో గట్టిగా నాటబడిన కర్ర. దానిని తంతే ఇరిగేది మన కాలే గాని ఆ కర్ర కాదు. దేవుడి మీద ఎదురు తిరగాలని ప్రయత్నించేవాడు తానే నష్టపోతాడు గాని దేవునిని జయించలేము కదా. అజ్ఞానంతో యేసు ఎవరో ఎరుగక క్రైస్తవుల్ని హింసించినటువంటి ఈ సౌలు దేవుని చేత ప్రేమించబడ్డాడు. దమస్కు రోడ్లో ఆ ప్రకాశమైన వెలుగులో ప్రభు అయిన యేసుక్రీస్తు అతనికి కనిపించాడు. ఆయన స్వరాన్ని వినిపించాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నప్పుడు, అవును, మనం దేవుని బిడలను హింసిస్తే దేవునిని హింసించటమే. దేవుని బిడలకు మనం ఆతిథ్యం ఇస్తే అది దేవునికి ఇవ్వటమే. దేవుని పక్షంలో ఉన్న వారిని మనం బాధపరిచినప్పుడు దేవునికి అది బాధ కలుగుతుంది కదా. యేసు ప్రభు ఆ సౌలు యొక్క మనోనేత్రాలు తెరవాలని దర్శనమిచ్చాడు. ఆ స్వరము వినగానే, ఆ వెలుగు చూడగానే అతను కింద పడి, ప్రభువా నీవెవడివి అని అడగటం చూస్తున్నాం. అంతవరకు యేసు ప్రభువుని ప్రభువుగా అంగీకరించని అతను ఆకస్మికంగా ప్రభువా అని అంతరంగంలో నుండి కేక వచ్చింది. కారణం, మన శరీరానికి దెబ్బ తగిలితే అమ్మా అంటాం. కారణం, అమ్మ మనకి శరీరం ఇచ్చింది కనుక. కానీ మన ఆత్మకు దెబ్బ తగిలితే ప్రభువా అంటాం. కారణం, ఆ ఆత్మ దేవుని వల్ల మనకు కలిగింది కనుక. ఈ సౌలుకి శారీర సంబంధమైన దెబ్బ కాదు, ఆత్మలో మేల్కొల్పబడ్డాడు. ప్రభువా నీవెవడివి అన్నప్పుడు, నేను నీవు హింసించుచున్న యేసును అని ప్రభు జవాబిచ్చాడు. ఒక్కసారి ఆలోచించేయండి. మనం అనేక సార్లు నేను దేవుడిని హింసించటం లేదు, నేను దేవుడిని బాధపెడటం లేదు, నేను దేవుడిని ఏమీ అనలేదు అంటూ దేవుని బిడలను, దేవుని నామమునందు విశ్వాసముంచిన వారిని, దేవుడు మనకిచ్చిన ఇంటి వారిని, మన సొంత వారిని బాధపెడుతూ ఉన్నాం కదా. నీ గురించి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. నీ గురించి దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. నిన్ను సరిచేయాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరుడ సహోదరి, నీవు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావా? ఆయన నిజమైన దేవుడని నమ్ముచున్నావా? ఆయన సిలువలో మరణించి తిరిగి మృత్యుంజయుడై లేచాడని విశ్వసిస్తున్నావా? ఈ రోజున యేసు ప్రభు నామములో దెయ్యముల నుండి విడుదల పొందుతున్నారని, యేసు ప్రభు నామములో స్వస్థతలు కలుగుచున్నవని, అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు నామములో అనేకులు పాపక్షమాపణ పొంది పరివర్తన చెంది పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారని మీరు ఎరుగుదురా? ఈ యేసు ప్రభు నామములో ఉన్న శక్తిని మీ మట్టుకు మీరు అనుభవించాలి అనే ఆశ మీకు కలగటం లేదా? ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవడానికి ఆశపడుతున్నాం. కొత్త కొత్త విషయాలను, కొత్త కొత్త సంగతులను, కొత్త కొత్త పరికరాలను మనం వాడుతున్నాం కదా. మరి ఈ గొప్ప దేవునిలో ఉన్న గొప్పతనాన్ని గురించి ఎందుకు ప్రయత్నించి చూడకూడదు? నాకెన్నో తెలుసు, నాకంతా తెలుసు అనుకోకుండా ఇంకా తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నవి అని అనుకోవచ్చు కదా. యేసు ప్రభు నామములో ఒక్కసారి ప్రార్థించి చూడండి. ఆయన నామాన్ని మీరు స్మరించి చూడండి. ఆయన నామంలో ఎంత గొప్ప శక్తి ఉందో మీరు గుర్తించగలుగుతారు. చూడండి, యేసు ప్రభు మాట్లాడే దేవుడు. ఆయనతో ముఖాముఖిగా మనం సంభాషించవచ్చు. మీరు ఒక గదిలోనికి వెళ్ళి మోకాళ్ళ మీద ప్రార్థిస్తే మీ ప్రార్థన పరలోకంలో ఉన్న ప్రభు వింటాడని, మీ ప్రార్థనలకు జవాబులు ఇస్తాడని మీరు విశ్వసించి చూడండి. అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ఈ సౌలు ప్రభువా నీవెవడివి అని అడిగాడు. నేను నీవు హింసించుచున్న యేసును అనగానే ప్రభువా నేనేమి చేయవలను అని అడుగుచున్నాడు. చూడండి, అంతవరకు తన ఇష్టానుసారంగా ప్రవర్తించిన ఈ సౌలు బలాత్కారంతో మనుషులను హింసిస్తూ బాధపెడుతూ చెల్లాచెదురు చేయడానికి, తను ఎంతో వైరాగ్యం కలిగిన వ్యక్తిగా ఉన్నానని, బలం కలిగిన వ్యక్తిగా ఉన్నానని, అన్నీ తెలుసని విర్రవేగిన ఈ సౌలు ఒక చిన్న బిడ్డలాగా మార్పు చెందటం, ప్రభువా నేనేమి చేయాలి అని అడగటం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన నిజ స్థితిని మనం గ్రహించుకోగలుగుతాం. ఒకరన్నారు, విత్ గాడ్ యు ఆర్ జీరో, వితౌట్ గాడ్ యు ఆర్ హీరో అని. అంటే దేవుడి ముందు మనం సున్నా, దేవుడు లేకపోతే మనమే హీరో.
అవును, ఈ రోజున ఎంతోమంది దేవుడితో పాటు సున్నాగా ఉండటం కంటే దేవుడు లేకుండా హీరోగా ఉండాలనే తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ సౌలు కూడా తానేదో పెద్ద హీరోననుకొని అనేకుల్ని హింసించాడు, అనేకుల్ని బాధ పెట్టాడు, దూషించాడు, తన ఇష్టానుసారంగా వెర్రవీగాడు. కానీ ఎప్పుడైతే ప్రభు అతన్ని దర్శించాడో అక్కడ అద్భుతం జరిగింది. ఒక చిన్న పిల్లవాడి వలె ప్రభువా నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. చూడండి, మన జీవితాలలో మనం అనేక సార్లు దేవుని చిత్తాన్ని ఎరగకుండా, దేవుని సలహా తీసుకోకుండా మన ఇష్టానుసారంగా ఏదో సాధిద్దామని ఏదేదో చేస్తూ మన గొప్పతనాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఎవరు చెప్పిన మాట వినకుండా మీకు తోచిందే సత్యమని, మీరు నమ్మిందే నిజమని మీ అంతట మీరు మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారా? దేవుడున్నాడని, ఆయన సర్వశక్తిమంతుడిగా ఉన్నాడని, ఆయన నిన్ను ఎరిగినవాడిగా ఉన్నాడని, ఆయన తలంచుకుంటే నిన్ను ఏమైనా చేయగలడు గాని నిన్ను ప్రేమించే ప్రభు నిన్ను సరిచేయడానికే ఆశిస్తున్నాడని నీవు గుర్తిస్తే నీకెంతో మేలు. సౌలును ఒక్క దెబ్బతో నాశనం చేసి ఉండొచ్చు, కానీ యేసు ప్రభు మనుషులకు హాని చేసేవాడు కాదు, మనుషులకు మేలు చేసేవాడు. ఆయన దగ్గరకు వచ్చిన కుంటివాళ్లకు కాళ్ళిచ్చాడే గాని ఎవరి కాళ్ళు ఆయన విరగొట్టలేదు. ఆయన గుడ్డివారికి కళ్ళిచ్చారే గాని ఎవరి కళ్ళను ఆయన పొడిచివేయలేదు. ఎవరికి ఆయన హాని చేయలేదు. యేసు ప్రభు ఎవరిని శపించలేదు, చంపలేదు గాని చచ్చిన వారిని బ్రతికించాడు. ఆయన ఈరోజు కూడా నీవు ఎంతగా ఆయన్ని ధిక్కరించినా, ఆయన నామాన్ని వ్యతిరేకించినా, ఆయన నామాన్ని నమ్మిన వారిని అపహసించినా ప్రభు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నీ మనోనేత్రాలు తెరవబడాలని, నీతో ముఖాముఖిగా మాట్లాడాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే కాబోలు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు అంటే ఎందుకండి మీకు ఇష్టం లేదు? నిర్హేతకముగా వారు నన్ను ద్వేషించిరి అని ప్రభు చెప్పినట్లుగా ఎందుకో మనుషులు ఈనాటికి యేసు ప్రభువును ద్వేషిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమ కలిగిన వాడే కదా, ఆయన హాని చేసిన వాడు కాదు కదా, ఆయన ఎవరికి అపకారం చేయలేదు కదా, ఆయన మేలే చేస్తున్నాడు కదా, ఆయన దీవిస్తున్నాడు కదా, ఆయన ఆశీర్వదిస్తున్నాడు కదా, ఆయన మన కొరకు తన ప్రాణమిచ్చి ఉన్నాడు కదా అన్న విషయాన్ని మనసును పెట్టకుండా మీ ఇష్టానుసారంగా ప్రభుని గురించి మాట్లాడొద్దు. ప్రభు ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని గుర్తు చేసుకునండి. ఆయన హింసించేవారిని హింసించక, హింసించేవారిని క్షమించేవాడిగా, ప్రేమించేవాడిగా, రక్షించేవాడిగా ఉన్నాడనడానికి ఇదిగో ఈ సౌలే సాదృశ్యం. ఎన్నో హత్యలు చేశాడు, ఎంతో విపరీతంగా ప్రవర్తించాడు, కానీ దేవుడు ఇతన్ని క్షమించి తను వాడుకునే పాత్రగా చేసుకోవడానికి ఆశపడ్డాడు. నీవు దేవుని నామాన్ని వ్యతిరేకించే వ్యక్తిగా ఉన్నావు, కానీ దేవుని నామాన్ని ప్రకటించే వ్యక్తిగా నేను చేస్తాను అని ఒక నూతన సృష్టిగా ఈ సౌలును ప్రభు మార్చడం చూస్తున్నాం. ఈ సౌలే పౌలుగా మార్చబడ్డాడు. అననీయ సౌలు కొరకు ప్రార్థించినప్పుడు అతని కంటి నుండి పొరలు రాలినవని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆ పొరలు అతనికి నిజమేదో అబద్ధమేదో తెలియకుండా చేసినవి. అనేక సార్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తుంది. కాబట్టి క్రీస్తులో ఉన్న సౌందర్యాన్ని మనం చూడలేకపోతున్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు క్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని మీరు ఇంకా గుర్తించలేకపోతున్నారా? ఒకవేళ మీ మనోనేత్రాలు ఇంకా తెరవబడలేదేమో. పరిశుద్ధాత్ముడు ఈ సమయంలో ఈ వర్తమానం ద్వారా మీ మనోనేత్రాలు తెరవాలని, ఈ యేసుక్రీస్తును మీరు అంగీకరించినట్లుగా, ఆయనలోని గొప్పతనాన్ని మీరు గుర్తించినట్లుగా, ఈయన ప్రేమను మీరు గ్రహించినట్లుగా, ఈయన చేసిన శిలువ యాగమునందు మీరు విశ్వాసముంచినట్లుగా, ఆ సౌలును పౌలుగా మార్చిన ప్రభు ఈరోజు నీ అంతరంగంలో అద్భుత కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న మీరు ఇంకా అవిశ్వాసులుగా ఉన్నారా? ఇంకా సాతాను యొక్క కట్లలో, బంధకములలో బంధించబడి ఉన్నారా? అయ్యో, ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగు చేసింది గనుక ఏది మేలో ఏది కీడో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం మిగిలిపోతున్నాం. ఈరోజు ఒక అద్భుతం నీ జీవితంలో జరిగించాలని, సౌలును పౌలుగా మార్చిన ప్రభు నీ అంతరంగంలో ఒక గొప్ప మనోవికాసమును కలుగజేయాలని, నీ మనోనేత్రాలు తెరవాలని, యేసులో ఉన్న గొప్పతనాన్ని నీవు గుర్తించి యేసే ప్రభు అని నీ నోట ఒప్పుకొని రక్షించబడి పరలోక రాజ్య వారసుడు కావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తుంటే కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ఒక అద్భుత కార్యం ఇప్పుడే మీ అంతరంగంలో జరుగుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించు నాయన. ఇంకా ఎవరి మనోనేత్రములు తెరవబడలేదో, ఇంకా ఎవరు అజ్ఞానములో ఉన్నారో, అవిశ్వాసులుగా ఉన్నారో, యేసుక్రీస్తులోని గొప్పతనాన్ని గుర్తించలేని వారిగా ఉన్నారు. నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నానన్న ప్రభువు మాటను పెడచెవిని పెట్టి సొంత మార్గములలో నడుచుచూ ఉన్నారు. వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వారేదో గొప్పవారిని ప్రగల్భాలు పలుకుతూ తాము నాశనము చేసుకుంటున్న స్థితిలో ఉన్నారు. అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ సమయంలో విడుదల చేయుచున్నాము తండ్రి. ఆనాడు సౌలుతో ముఖాముఖిగా సంభాషించినట్లు ఈ నీ బిడ్డలతో ముఖాముఖిగా సంభాషించుము నాయన. వారు నీ సిలువను చూచి పశ్చాత్తాపడినట్లుగా, నీ యాగమునందు విశ్వాసముంచి నిన్ను రక్షకునిగా అంగీకరించినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించుము తండ్రి. యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు! ఎలాగ మన పాపముల కొరకు పరిహారము చేయుటకు, మన వ్యాధులను భరించుటకు సిలువ యాగము చేసి ఉన్నాడో గుర్తించినట్లుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించుము తండ్రి. నిన్ను హింసించే మమ్మల్ని నీవు ప్రేమిస్తున్నావని, నాశనమైపోతున్న మమ్మల్ని రక్షించి ప్రయోజకులుగా నీ సాక్షులుగా వాడుకోవాలని ఆశిస్తున్నావని గుర్తించుటకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయను ఆయన. ఈ సమయంలో ఏ వ్యక్తిని నీవు మార్చాలని, అంతరంగంలో ఒక అద్భుత కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నావో, నీవు కోరుకున్న ఆ వ్యక్తి హృదయంలోనికి నీ వెలుగును ప్రకాశింపజేయము నాయన. వారి మనోనేత్రాలు తెరిచి నీ ఎదుట సాగిలపడి నిన్ను రక్షకుడిగా అంగీకరించుటకు పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని, మా సొంత మార్గములో, నాశన మార్గములో పోయి భ్రష్టులము కాక ముఖాముఖిగా నిన్ను దర్శించి నీలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి నీ ఎదుట సాగిలపడి మా జీవితాలను నీకు సమర్పించుకొని ప్రయోజనకరమైన బ్రతుకులు బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువును ముఖాముఖిగా చూసిన సౌలు పౌలుగా మారాడు. పేరు కాదు, అతని బ్రతికే మారింది. ఏ క్రైస్తవులనైతే అతను హింసించాడో, చెల్లాచెదురు చేశాడో, ఆ యేసునామంలో ఆత్మలను సంపాదించడానికి, ఆత్మలను సమకూర్చడానికి, అనేక సంఘాలు కట్టడానికి, యేసును బోలే జీవించి లోకానికి క్రీస్తును ప్రకటించడానికి, హతసాక్షిగా మరణించి దేవుడిచ్చు జీవకిరీటం పొందడానికి దేవుడు ఈ పౌలుకు సహాయం చేశాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఈ పౌలుని గురించి అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. పౌలు రాసినటువంటి 13 పత్రికలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మీకు బైబిల్ ఉందా? లేకపోతే ఒక బైబిల్ కొనుక్కోనండి. ఈ బైబిల్లో ఉన్న సారాన్ని గుర్తించండి. పాపులను పరిశుద్ధులుగా చేయటం, నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా చేయటం, తాము నాశనం చేసుకుంటున్న వారిని రక్షించి అనేకులకు ఆశీర్వాదకరంగా మలచటం దేవుని వాక్యంలో చూస్తున్నాం. మీ జీవితాన్ని కూడా ఆయన మార్చగలడు, మిమ్మల్ని ప్రయోజకులుగా చేయగలడు, మిమ్మల్ని సంతోష సమాధానాలతో నింపగలడు. ఈ ప్రభునందు విశ్వాసం ఉంచండి, మోకరించి ప్రార్థించండి, ఆయన మెల్లని స్వరాన్ని ఆలకించండి, మీ జీవితాలను ఆయనకి సమర్పించుకోనండి. మీకోసం మేము కూడా ప్రార్థన చేయాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా వివరంగా తెలియచేయండి, ఫోన్ చేయండి, ఉత్తరం రాయండి, లేక ఈమెయిల్, SMS ద్వారా మీ ప్రార్థన అవసరతలు పంపించండి. ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. మీరు ప్రార్థించండి, దైవాశీస్సులు పొందండి.